దుర్గ చెప్పింది నిజమే. తమ చావుకి కారణమైన వాళ్లే పిండాలు పెడుతుంటే ఆ ఆత్మలకు శాంతి ఎలా ఉంటుంది? వాళ్ళొచ్చి ఆ పిండాల్ని ఎలా ముట్టుకుంటారు? వదినా, నువ్వు నోరు మూసుకుంటావా? మా వదినికి పిండం పెట్టిన పొద్దు కూడా ఇట్నే మాట్లాడినావు. చివరికేమై ఉండాది? పిండం పెట్టగానే కాకులొచ్చి వాలవు. కళ్ళారా తన వాళ్లందర్నీ చూసుకుంటాయి. ఆ తర్వాత వచ్చి పిండం ముడతాయి. నువ్వు అట్నే చూస్తా ఉండు, కాకులొస్తాయో లేవో. హలో. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? ఎందుకు ఫోన్ చేశావు? మర్చిపోయావా? మళ్ళీ గుర్తు చేయమంటావా? అమౌంట్ ఏమైంది? ఇప్పటికిప్పుడు అంత డబ్బులంటే నా దగ్గర లేవు. లేదంటే కుదరదు కదా. అవన్నీ పంపించాల్సిన వాళ్ళకి పంపిస్తే లక్షల్లో వస్తాయి. కానీ ఓ ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదని మంచి మనసుతోటి నేను నీకు ఈ ఆఫర్ ఇచ్చాను. ఈ చిన్న అమౌంట్ నువ్వు ఇవ్వలేదు అనుకో, నేను పెద్ద అమౌంట్ వైపు వెళ్లాల్సి వస్తుంది. వద్దు వద్దు, నీ డబ్బులు ఇస్తాను. ఇప్పుడు నీ ప్రైవేట్ వీడియోని 10 మంది చూసి పండగ చేసుకోకముందే నువ్వు ఆ పైసలు ఇచ్చేస్తే నీ ఫోటోలు వీడియోలు నీకు ఇచ్చేస్తాను. నువ్వు హ్యాపీస్, నేను హ్యాపీస్. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎలాగైనా మీ డబ్బులు మీకు ఇస్తాను. సరే, టైం ఇవ్వు అని అంటున్నావు. టైం వేస్ట్ చేసావే అనుకో, నేను మాత్రం ఏ మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా నీ ఫోటోల్ని వీడియోల్ని సోషల్ మీడియాలో టైం టు టైం అప్లోడ్ చేస్తాను. నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వద్దు, నీకు దండం పెడతాను, అంత పని చేయొద్దు. మరి ఆ భయం ఉన్నప్పుడు త్వరగా నా డబ్బుల సంగతి చూడు. మనీ రావడం ఆలస్యమైతే ఆలోపు నా మనసు మారిపోవచ్చు. మా అన్నయ్యకి ఆబ్దికం జరిపిస్తుంటే వీడి తిండి తినాలా? చంపినోడి చేత్తో వంట చేస్తే అది వంట ఎలా అవుతుంది? మా అన్నయ్య కార్యక్రమానికి వీడి వంట పనికి రాదు. ఎవరు తినడానికి వీల్లేదు. ఓ, ఈ ఇంటికి నేనొక్కదాన్ని శత్రువు అనుకుంటే నాకు తెలియకుండా ఇంకో విలనున్నారన్నమాట. అది ఈ ఇంటి మనిషి. ఈ ఇంటి కోడలుగా ఉంటూ కూడా ఇలాంటి పనులన్నీ చేస్తుందంటే ఈ కోపం ఎవరి మీదో తెలుసుకోవాలి,
ఎందుకు ఇలా చేస్తుందో కనుక్కోవాలి. అప్పుడే నా దారికి తెచ్చుకొని నా చేతులకి మట్టంటకుండా నా పగ తీరడానికి దీన్ని వాడుకోవాలి.